వెల్కమ్ టు ద బ్రేక్ఫాస్ట్ షో. మంచి బ్రేక్ఫాస్ట్ తో పాటు మీ డే ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే సుధా గారిని అడగాల్సింది. హాయ్ సుధా గారు. హాయ్ ప్రియాంక. సో మన వ్యూవర్స్ కోసం మంచి బ్రేక్ఫాస్ట్ తో పాటు వాళ్ళ డే ఎలా ఉండబోతుందో చెప్తారా? తప్పక. ఈ రోజు చేసే బ్రేక్ఫాస్ట్ యాక్చువల్లీ ఊతప్పం చేస్తున్నాం మనం. మన కాన్సెప్ట్ లాగే క్విక్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకుంటున్నాం కదా. ఆల్రెడీ వాట్ ఎవర్ ఇంట్లో ఉన్నవి, ఐ మీన్ క్విక్ గా ఏవంటే ఇంట్లో ఏవి ఆల్రెడీగా ఉంటాయి దాన్ని పెట్టి అనమాట. ఓకే, ఊతప్పం ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ యాక్చువల్లీ. చాలా బాగుంటుంది ఇక్కడ. ఇట్స్ వెరీ హెల్దీ అండ్ వెరీ ఫిల్లింగ్. స్టమక్ ఫిల్లింగ్. ఫస్ట్ ఏమో మన రాశి ఫలితాలు చెప్పుకుని దెన్ విల్ గో అండ్ టు ద బ్రేక్ఫాస్ట్. ఓకే, మనం ఇప్పుడు రాశి ఫలితాలు మొదలెడదాం. ఎప్పుడు లాగా మనకు ఫస్ట్ వచ్చేది మేషరాశి. ప్రయాణాలు చేసే వాళ్ళకి ఇబ్బందులు అని ప్రయాణాల్లో ఇబ్బందులు అని చెప్పబడుతుంది. అంటే ఏంటి, ఎక్కడికి వెళ్ళినా మనం ఇప్పుడు ఈవెన్ ట్రావెలింగ్ అనేది మనకి ఇట్ ఇస్ బికమ్ పార్ట్ ఆఫ్ లైఫ్. పొద్దున్న లేవగానే మనం బ్రేక్ఫాస్ట్ పరిగెత్తు వెళ్తూ ఉండాలన్నమాట. సో ప్రయాణాల్లో ఇబ్బందులు అంటే మనం వర్క్ ప్లేస్ వెళ్ళేప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్న యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ ట్రాఫిక్ ఆల్సో హస్ బికమ్ సో మచ్ కదా. సో బెటర్ టు బీ కేర్ఫుల్ అని చెప్పబడుతుంది. అండ్ దూర ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా, ఈ రోజు చేసే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అనమాట. అండ్ ఆల్సో వీళ్ళేమో అట్రాక్షన్స్ ఎక్కువ అయిపోయాయి. అంటే ఏంటి, కొంచెం ఎక్కువ తినేద్దాం, ఎక్కువ కొనేద్దాం, లేకపోతే ఎక్కువ తిరుగుదాం, ఇట్లాంటివి ఉంటాయి కదా. అన్ని ఎక్స్ట్రీమ్స్ అని చెప్పాలన్నమాట. అలాగా కొంచెం ఎక్కువ అట్రాక్ట్ అయ్యి ఎక్కువ ఖర్చు పెట్టడంతో పాటు వాడి హెల్త్ కూడా కొంచెం దెబ్బతింటుంది అని చెప్పబడుతుంది అనమాట. అండ్ వీళ్ళు ఉపవాసాలు, దీక్షలు అవి చేసి పూజలు చేసి, ఇప్పుడు మనకి ఇవన్నీ ఫెస్టివల్స్ అన్ని వచ్చినాయి కదా, దాని మూలాన్ని తినడం కూడా ఎక్కువ అవుతుంది. కొంచెం దీక్షలు, గుళ్ళు తిరగడాలు, అలసట అనేది వచ్చే అవకాశం ఉంది అని చెప్పబడుతుంది అనమాట. అది మేషరాశి వాళ్ళది. నెక్స్ట్ వచ్చేది మనకేమో వృషభ రాశి. పిల్లలు, పెద్దలు అందరూ మనకి సహకరించాలి, మనం ఒక పని చేయాలంటే. అలాగే ఈ రోజు పిల్లలు సహకరించరు అని చెప్పబడుతుంది వృషభ రాశి వాళ్ళు. ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ మస్ట్ కదా ఏదైనా పని చేయాలంటే. సో కొంచెం తక్కువ ఉంటుంది అని చెప్పబడుతుంది అనమాట. అండ్ ఇప్పుడు యూనియన్ ఉన్నాయి, పనిచేసే వాళ్ళు ఉంటారు, గ్రూప్ గా పనిచేసే వాళ్ళు ఉంటారు అనుకోండి. దాంట్లో మనకి బాసెస్ చేత వాళ్ళు ఆ పని వాళ్ళ చేత పని చేయించడం కూడా కొంచెం కష్టం అవుతుంది అని చెప్పబడుతుంది. ఎందుకంటే ఈజీగా సహకరించారు అనమాట. ఈజీగా ఒప్పుకుని మేము చేసేస్తామని చేయరు, జోష్గా పని చేయడం ఈజీ, సెల్ఫ్ గా పని చేయించుకోవడం చాలా కష్టం. కొంచెం జోష్ తక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు. మనం ఇప్పుడు మోడర్న్ గా చెప్పాలి అంటే కొంచెం తక్కువ ఎనర్జీ ఉంటుంది అనమాట. అండ్ పలుకుబడి కలిగిన వ్యక్తులతో కూడా కొంచెం విరోధాలు ఏర్పడచ్చు. అంటే ఏంటి, ఇట్ మే బి యువర్ బాస్ ఓన్లీ, ఇట్ మే బి సంబడి ఎల్స్, హైయర్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళతోటి. అందుకని పనిచేస్తున్న సంస్థలో కొంచెం ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెప్పబడుతుంది. కేర్ఫుల్ గా ఉండడం అందరితోటి కూడా, అది వృషభ రాశి వాళ్ళకి చెప్పబడుతుంది అనమాట ఈరోజు. నెక్స్ట్ వచ్చేది మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి బాధ్యతలు అనేది ఎక్కువ అవుతాయి. ఇంటి బాధ్యతలు అనేది ఎస్పెషల్లీ ఎక్కువ అవుతాయి అని చెప్పబడుతుంది. కరెంట్ బిల్ కట్టడం, ఫోన్ బిల్ కట్టడం, బిల్స్ అని ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి, బ్యాంక్ పనులు ఉంటాయి, అవన్నీ పోస్టల్ పనులు అన్ని చేసుకోవడం అనేది ఎక్కువ అవుతుంది. అండ్ అధికారులతో కూడా అభిప్రాయ భేదాలు రావచ్చు. అండ్ ఆల్సో పదవి మనం కాపాడుకోవాలి కదా, మనం చేసే పని కూడా సరిగ్గా చేయాలి. సో ఆ పదవి కాపాడుకోవడానికి కొంచెం పెద్దలతో కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పబడుతుంది. మనం చేసే పనిలో కూడా జాగ్రత్తలు తీసుకుంటే ఈజీ అయిపోతుంది చెప్పచ్చు. ఈజీ అయిపోతుంది. అండ్ గృహ పరిశ్రమ అంటే ఏంటి, బిల్డర్స్ కానీ మనకి బిల్డింగ్, ఎస్పెషల్లీ బిల్డింగ్ మెటీరియల్ అనుకుందాం కాసేపు, అలాంటి వాళ్ళకి కొంచెం మంచి పరిస్థితి కాదు, అనుకూల పరిస్థితి లేదు అని చెప్పబడుతుంది అనమాట. అండ్ ఆల్సో ఇంట్లో ఉన్న పెద్దల ఆరోగ్యం మూలాన్ని కూడా కొంచెం చింత అనేది ఏర్పడవచ్చు వీళ్ళకి. అండ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నాట్, యువర్ మైండ్ ఈస్ నాట్ ఫ్రీ అనమాట. కొంచెం ఇబ్బంది కదా, ఇంట్లో ఎవరికి బాగాలేకపోయినా కానీ టెన్షన్ వస్తుంది, కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది అని చెప్పబడుతుంది అనమాట. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఏం చెప్తుంది అంటే, పరీక్షలలో, పోటీల్లో వాళ్ళకి నిరాశ ఎదురవుతుంది అని చెప్తున్నారు. అండ్ మిత్రులతో, సహచరులతో, మనకి ఫ్రెండ్స్ కానీ, మన కొలీగ్స్తో కానీ ప్రతికూల పరిస్థితి ఏర్పడచ్చు. మన మాట్లాడే మాట కూడా సరిగా ఉండాలి కదా, కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం అనేది, కొంచెం ఎవరితో గొడవ పడకుండా ఉండడం అనేది మంచిది ఈ రోజు అని చెప్పి. కఠినంగా మాట్లాడకుండా జాగ్రత్తగా పనులు చేపించే విధంగా మాట్లాడి చేయించుకోవాలన్నమాట. ఓకే. అండ్ ఆల్సో కొంచెం ప్రయాణాల్లో కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నమాట ఈరోజు. అండ్ వివాహ విషయాల్లో ఇప్పుడు
ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా మంచి దుష్పరిణామాలు ఎదుర్కోవచ్చు అని చెప్పచ్చు అనమాట. మంచి వార్త ఏం వినరు అనమాట, అలా అని చెప్పబడుతుంది. అది కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు. నెక్స్ట్ రాశి మనకు వచ్చేది సింహరాశి అనమాట. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యం కొంచెం దెబ్బతింటుంది అని చెప్పబడుతుంది. వాళ్ళు ఆరోగ్యం కోసం, వాళ్ళ శారీరక అవసరాల కోసం అని చెప్పచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లల అవసరాల కోసం అంటే కొంచెం ఒంట్లో బాగుండపోవడానికి ఎక్కువ ఖర్చు పెట్టడం అని చెప్పచ్చు అనమాట. అండ్ వృధా ఖర్చు, ఉత్తిని అవసరం లేని ఖర్చులు పెట్టే అవకాశాలు ఉన్నాయి ఈరోజు అని చెప్పబడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేది కన్యా రాశి. మిత్రులతోనూ భాగస్వామ్యం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు మనకి నమ్మకం డ్రా చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పబడుతుంది అనమాట. అంటే మరీ అంత కఠినంగా చెప్పకల కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఫైనాన్షియల్ విషయంలో, వెన్ యూ ఆర్ హ్యావింగ్ అ పార్ట్నర్ విత్ యూ, ఇన్ బిజినెస్ పార్ట్నర్ ఎస్పెషల్లీ. సో చాలా జాగ్రత్తగా బిజినెస్ విషయాల్లో, ఫైనాన్షియల్ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అని చెప్పబడుతుంది. ఓకే. అండ్ ఆల్సో వీళ్ళకి అభిప్రాయ భేదాలు అనేది వాళ్ళ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వస్తుంది, పై అధికారులతో కూడా వస్తుంది. సో జాగ్రత్త అక్కడ. అండ్ ఆల్సో పనుల విషయాల్లో కూడా నిరాశ ఎదురుతుంది. కాంట్రాక్ట్ పనులు కానీ చెప్పాను కదా, భాగస్వామ్యంలో ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి కాంట్రాక్ట్ పనులు కానీ నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కొంచెం కష్టపడి చేయడం అనేది ఈరోజు జరుగుతుంది అని చెప్పబడుతుంది అనమాట. సుధా గారు, మరి ఈరోజు ఊతప్పం రెడీ చేద్దామని చెప్పారు కదా, మరి ఊతప్పం ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ బ్రేక్ఫాస్ట్. స్టార్ట్ చేద్దామా? ఓకే. అంతకంటే ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ద బ్రేక్ఫాస్ట్ షో. మరి మీరు చెప్పినట్టుగా ఊతప్పం గురించి చెప్పారు కదా, మరి మా వ్యూయర్స్ ఊతప్పం ఎలా చేయాలి క్విక్గా, ఇన్స్టెంట్గా అని వెయిట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? తప్పక స్టార్ట్ చేద్దాం. దీనికి కావాల్సిందేమో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకుని దెన్ విల్ మిక్స్ ద ఇంగ్రీడియంట్స్. ఓకే. దోస ప్యాన్ పెట్టుకుందాం ఫస్ట్. దీనికి మనకి పులిసిపోయిన పిండి ఉంటుంది కదా, దోస పిండి ఆడి ఉంటాం ఆల్రెడీ, ఆడేసి లోపల ఫ్రిడ్జ్ లో 2-3 days వాడకుండా పెట్టినది ఉంటుంది కదా. సో అది దాంతో చేస్తున్నాం అనమాట, బికాస్ ఇట్ షుడ్ నాట్ గో టు వేస్ట్ కదా. వేస్ట్ చేయడం ఎందుకని దాంతో చేస్తున్నాం అనమాట. సో ఇది దోస పిండి అనమాట. దీనికి మినపప్పు ప్లస్ బియ్యం ఉంటుంది ఇందులో. అండ్ ఆల్సో సోక్ చేసి వి గ్రైండ్ ఇట్ అండ్ కీప్ ఇట్ ఫర్ 2-3 days అనమాట. 2-3 days యూజ్ చేసిన దోస పిండి. అదే మామూలుగా మనం దోశలు వేసుకుంటాం కదా, అది వేసుకున్న తర్వాత మిగిలిన పిండి అనమాట. దోశలు 2 days తినేసరికి బోర్ కొడుతుంది, పిల్లలు తినరు కదా. సో దాన్ని తీసుకున్నాను అనమాట. ఐఎమ్ టేకింగ్ ఆల్మోస్ట్ 4 to 5 గరిటెలు అనుకుందాం. అండ్ కొంచెం బియ్యం పిండి. స్టిఫ్నెస్ కూడా వస్తుంది, స్టిఫ్నెస్ వస్తుంది అండ్ క్రిస్పీగా ఉంటుంది. పిల్లలకి నచ్చాలి కదా, మనం సార్గా ఏదో ఒకటి ఇచ్చేసి తినరు పిల్లలు. తినిపిద్దాంలే అని అంటే కూడా తినరు. సో ఇవి చిన్న మనం మామూలుగా పిల్లలకి కావాల్సిన చిన్నగానే వేసుకుంటాం అనమాట, పెద్ద దోశలని వేయం. సో ఇది వేడెక్కి ఉంటుంది కదా, హైలో పెడతాం దీన్ని. ఇది వేసిన తర్వాత దెన్ విల్ యాడ్ ఆల్ దిస్ అనమాట. అంటే ఏంటి, ఉల్లిపాయలు యాడ్ చేస్తాం దాంట్లో, టొమాటోలు యాడ్ చేస్తాం, దెన్ పచ్చిమిర్చి ఇఫ్ నీడెడ్, లేకపోతే పర్వాలేదు. జనరల్గా మనం పులిసిపోయిన దోస పిండితో మైసూర్ బజ్జీలు అలాంటివి చేస్తూ ఉంటాం. అది ఇంకా నూనె ఎక్కువ పిలుస్తుంది, మార్నింగ్ తినడానికి బాగుంటుంది. మనం మార్నింగ్ తినలేము, అది ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే చాలా బాగుంటుంది. బట్ స్టిల్ ఎక్కువ ఆయిలీగా ఉంటుంది కదా, అది 2-3 తినగానే ఇట్ విల్ ఫిల్ యువర్ స్టమక్ అండ్ ఇట్స్ నాట్ గుడ్ ఆల్సో. సో మచ్ ఆఫ్ క్యాలరీస్, ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది ఎక్కువ నూనె తినవి. ఇలా చేసుకున్నాం అంటే ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. దీంట్లో వీ కెన్ యాడ్ యాక్చువల్గా అల్లం పేస్ట్. బట్ ఎక్కువ పిల్లలు నచ్చదు, పిల్లలకైతే నచ్చుతుంది. జనరల్గా పెద్దవాళ్ళకైతే పర్వాలేదని. సో వేడెక్కింది కదా, చూడండి థిక్నెస్ కూడా వచ్చేసింది. ఊతప్పం థిక్గా ఉంటుంది కదా కంపేర్ టు దోస. కరెక్ట్, థిక్గా ఉండాలి అండ్ స్మాల్, యూ షుడ్ నాట్ బి లైక్ పెద్ద దోస కింద ఉండదు అనమాట. ఐఎమ్ గోయింగ్ టు యూస్ గీ అనమాట ఈరోజు. ఓకే. నెయ్యి ఊతప్పం చేస్తున్నాను. చిన్నపిల్లలకి నెయ్యి అంటే చాలా ఇష్టం కదా, అండ్ ఇట్ ఆల్సో గుడ్ ఫర్ హెల్త్. మరి ఎక్కువ కాకుండా కొంచెం. ఓకే. నౌ ఐల్ పుట్ సమ్ ఆనియన్స్, కట్ ఆనియన్స్ ఆల్రెడీ. ఓకే. చాప్డ్ ఆనియన్స్ ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు కదా. అదే ఇది కొంచెం పెద్దవయ్యాయి, దట్స్ రైట్. చిన్నగా కట్ చేసుకోవచ్చు. టొమాటోలు వేస్తాం ఊతప్పంకి ఎప్పుడు, టొమాటోలు పచ్చిమిర్చి విల్ మేక్ ఇట్ మోర్ కలర్ఫుల్. యా దట్స్ రైట్. అండ్ 1 or 2 పచ్చిమిర్చి ముక్కలు, దట్స్ రైట్.
ఆల్రెడీ అయిపోయినట్టుంది, ఇదిగో వచ్చేస్తాను చూసారా. యా కొంచెం తగ్గిద్దాం. అక్కర్లేదు, దట్స్ ఇటు కూడా కాలాలి కదా, బికాస్ పచ్చిగా ఉండద్దు కదా ఇటు సైడ్ ఉన్నది. సో కాలాలి కనుక మనం కొంచెం హైలోనే పెట్టుకుని చేస్తే అయిపోతుంది. ఓకే, వీఆర్ గోయింగ్ టు మేక్ ఓన్లీ 2 టుడే, 1 ఫర్ యూ, 1 ఫర్ మీ. ఓ యూ లైక్ ఊతప్పం ఆర్ షల్ ఐ మేక్ మోర్ ఫర్ యూ? యాక్చువల్లీ నో, ఊతప్పం చాలు. పొద్దున ఎక్కువ పొద్దున్న ఎక్కువ తినలేం కదా, ఓన్లీ 2 వీ కెన్ ఈట్. అయినా నేను కంటిన్యూస్గా తినడం నాకు అలవాటు అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఒకటి తిన్నా ఇంకో 1 hour తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. గుడ్ యాక్చువల్లీ, యూ షుడ్ ఈట్ ఇన్ ఇంటర్వెల్స్. యా, స్మాల్ ఇంటర్వెల్స్లో కొంచెం తిని ఇంటర్వెల్స్లో తింటే బాగుంటుంది అనమాట. ఆ గీ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది కదా. ఇది రెడీ అయిపోయింది, ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు. ఓకే, సో యా కలర్ఫుల్, వెరీ కలర్ఫుల్. కొంచెం కొత్తిమీర అవన్నీ వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. ఓకే, ఇంకొకటి వేయాలి కదా మనం ఇప్పుడు. అవును, ఎక్కువ తినచ్చు, బట్ మార్నింగ్ దోశలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు? అవును, నా ఫేవరెట్ అయితే దోశ అనమాట. జనరల్గా దోశలు వేసేటప్పుడు నేను చాలా క్యాలరీ కాన్షియస్ ఉండేదాన్ని అనమాట. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్స్ వచ్చేసాయి కదా, వెరీ ఈజీలీ విల్ బి ఏబుల్ టు డూ. అండ్ ఫాస్ట్ కుకింగ్ కనుక ఫాస్ట్ లైఫ్లో వెరీ ఫాస్ట్లీ త్వరగా అయిపోయేటట్టు చేసుకోవచ్చు. దీని మీద కొత్తిమీర కానీ వేరే ఏదైనా వేస్తే ఇంకా కొంచెం టమాటో యాడ్ చేయొచ్చు కదా. పెడదామా? యా, ఓకే, యూ లైక్ టొమాటోస్? యా, టమాటో ఇస్ గుడ్ ఫర్ హెల్త్ అని విన్నాను. ఇట్స్ యాక్చువల్లీ అ ఫ్రూట్ అంటారు దాన్ని, బికాస్ ఇట్ హస్ గాట్ సీడ్స్ ఇన్సైడ్. యా, ఇట్ ఇస్ అ ఫ్రూట్, ఇట్స్ నాట్ అ వెజిటబుల్ యాక్చువల్లీ, బట్ వి యూజ్ ఇట్ యాస్ వెజిటబుల్ ఓన్లీ. ఇది కూడా అయిపోయింది చూడండి. ఎంత ఫాస్ట్ మనం మాట్లాడే లోపల ఇది అయిపోతుంది అన్నమాట. అవును, ఓకే, ఇలా వచ్చినా కూడా ప్రాబ్లం లేదు, కొంచెం వేయించుకుని తినేయడమే. కొంచెం వేగగానే వీ కెన్ రిమూవ్ ఇట్ అనమాట. జనరల్గా నేను దోశ పైన అన్ని ఎగ్ వేసి అలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో ఇది కొత్తగా ఉందన్నమాట. వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్ ఓవర్ ఓన్లీ వీఆర్ మేకింగ్ విత్ దట్ ఓన్లీ కదా. చాప్డ్ ఆనియన్స్ ఇవన్నీ అప్పటికప్పుడు కట్ చేసుకుంటే ఎంత 2 నిమిషాల పని. ఈవెన్ చేయడం కూడా చాలా తొందరగా అయిపోతుంది, ఎందుకంటే దోశ ఇప్పుడు తీయాలని ఒక టెన్షన్ ఉండదు, ఇంత పెద్దవి తీయాలి అనేది. అండ్ రెగ్యులర్ గా తినే దోశ కాకుండా డిఫరెంట్ గా ట్రై చేసినట్టు. సో మీకొకటి నాకొకటి. దట్స్ రైట్. దీంట్లో ఏవి ఇంట్లో ఉన్న పచ్చళ్ళే చేసుకోవచ్చు, లేకపోతే వీ కెన్ మేక్ చట్నీ ఫర్ దోశ. ఏం చట్నీ చేసుకుంటామో అట్లాంటి చట్నీ చేసుకోవచ్చు, జింజర్ సాంబార్, ఎనీథింగ్, పొడి, కూర పొడి కూడా వేసుకోవచ్చు. లైక్ ఇంకా దీని మీద మనం ఇంకా కొంచెం కారం కానీ కొంచెం ధనియాల పొడి అవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట, ఎవరికి ఇష్టం. ఎనీథింగ్, పెప్పర్ ఆల్సో ఇట్స్ ఓకే, బట్ పీపుల్ షుడ్ లైక్ కదా. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఓకే, ఇది ట్రై చేసే ముందు మనం మిగతా రాశి వారి గురించి కూడా తెలుసుకోవాలి కదా. తప్పక విల్ కీప్ రిలీషింగ్ దిస్ అండ్ రాశుల గురించి కూడా తెలుసుకుందాం మేము. సో ఊతప్పం రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేస్తూ మిగతా రాశి ఫలాల గురించి తెలుసుకునే ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. సో మన వ్యూయర్స్ కోసం మిగతా రాశి ఫలితాలు కూడా చెప్తారా? తప్పక, నువ్వు ఫస్ట్ టేస్ట్ చేయదాన్ని. ఊతప్పంని, ఊతప్పం కలర్ఫుల్ ఊతప్పం కదా, చాలా తొందరగా, చాలా ఈజీ, ఫాస్ట్గా అయిపోయింది. బట్ తినడం కూడా తొందరగా తినేయచ్చు. దీంతో పాటు చట్నీ కానీ పచ్చడి కానీ సాస్ వేసుకోవాల్సి ఉంది. యాక్చువల్లీ ఇట్ వుడ్ హావ్ బీన్ నైస్. ఇట్స్ అ వెరీ గుడ్ బ్రేక్ఫాస్ట్ యాక్చువల్లీ. ఇట్లా హోల్సమ్ బ్రేక్ఫాస్ట్ కింద చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మిగతా రాశుల గురించి చెప్తాను. ఇప్పటివరకు కన్యా రాశి వరకు అయింది కదా. నెక్స్ట్ వచ్చేది తులారాశి. ఇప్పుడు మనకి మోతాదుకు మించిన ఖర్చులు అవుతాయి. అంటే ఏంటి, మన అనుకోని ఖర్చులు ఏవో, అంటే మనకి రాబడి ఎంత ఉందంటే దానికన్నా ఎక్కువ అవుతుంది అనమాట ఖర్చులు. అలా ఉందన్నమాట ఈరోజు. అండ్ మనం బాగా బయట తిరిగేసేసి మనకి కొంచెం ఎక్కువ అట్రాక్ట్ లేదా అలా కాకుండా అట్రాక్ట్ అయిపోయి ఎక్కువ ఫ్రెండ్స్తో కలిసేసి మనకి తెలియకుండా ఎక్కువ తినేసేసి అట్లా చేసేసి డైజెషన్ కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయన్నమాట. డైజెషన్ కాకుండా ఏమంటామంటే శారీరక ఇబ్బందులు వస్తాయి అని చెప్పచ్చు అనమాట. అండ్ ఆల్సో వీళ్ళకి అజాగ్రత్త వల్ల నష్టం కలగచ్చు. అంటే ఏంటి, ఇంకోళ్ళ మూలం మన అజాగ్రత్తగా ఉంటే ఇంకోటి మన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోవడం కానీ, డబ్బు దగ్గర ఎస్పెషల్లీ కేర్లెస్గా ఉండడం, వస్తువులు అక్కడెక్కడ పెట్టేసేసి మర్చిపోతే ఇంకోళ్ళు తీసుకెళ్ళిపోవడం కానీ, అలాగా అజాగ్రత్త వల్ల నష్టం కూడా కలగచ్చు. సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అనమాట ఈరోజు. నెక్స్ట్ వచ్చేదేమో వృశ్చిక రాశి అనమాట. స్కార్పియన్స్.
వీళ్ళకి ఎలా ఉందంటే ఈరోజు సహకార సంఘాలు ఉంటాయి, అంటే అసోసియేషన్స్ అండ్ సొసైటీస్ అనుకుందాం కాసేపు, ఆర్ ఆర్గనైజేషన్స్ ఆర్ మన పనిచేసే సంస్థ అనుకుందాం. ఈవెన్ సంస్థ ఇస్ ఆల్సో గ్రూప్ కదా. సో అలాంటి వాటిలో అన్నింటిలోనూ కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు మనకి. ఇట్ మేబీ ఫైనాన్షియల్ ఇబ్బందులు అవ్వచ్చు, లేకపోతే మనుషుల మూలాన్ని పీపుల్ మూలాన్ని కూడా అవ్వచ్చు. వాళ్ళు రాకపోవచ్చు, చాలామంది తక్కువ స్టాఫ్ తోటి పని చేయవలసి వస్తుంది, అలా జరుగుతూ ఉంటుంది. పనిలో ఆటంకాలు కూడా చెప్పచ్చు అనమాట. అండ్ ఆల్సో ఈ సంస్థల్లో కూడా ఉన్నత వ్యక్తులకి, పై అధికారులు కూడా కొంచెం పడకుండా ఉంటుంది, ఎక్కువ మనస్పర్ధాలు వస్తాయి అని చెప్పచ్చు. పక్కన కొలీగ్స్తో కానీ ఎక్కువ కొంచెం జాగ్రత్తగా ఉండడం, తక్కువ మాట్లాడి జాగ్రత్తగా ఉండడం అనేది, ఎక్కువ పని చేయడం బెటర్. కొంచెం క్వైట్గా ఉండి కామ్గా పనిచేయడం అనేది బెటర్ అనమాట. అండ్ పనిచేస్తున్న సంస్థల్లో కూడా సహచరుల వల్ల, ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు మన పక్క వాళ్ళు, మన కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళ వల్ల కూడా మనకి ఇబ్బందులు రావచ్చు. అంటే ఏంటి, సాడీలు చెప్పడం కానీ, వెనకాతలో ఒకటి మాట్లాడితే ఇంకోటి మాట్లాడడం కానీ, మనకి ఎక్కడి చెప్పడం, అలాంటివన్నీ ఆఫీస్ పాలిటిక్స్, ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ రాజకీయ పార్టీలు కానీ, వేరే పార్టీలు, ఇట్లాంటి చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు, మనస్పర్ధలు అని చెప్పి, అదే గొడవలు అయ్యే అవకాశాలని జాగ్రత్తగా ఉండాలి అని చెప్పబడుతుంది అనమాట. అది వృశ్చిక రాశి. నెక్స్ట్ వచ్చేది మనకి ధనురాశి. ధనురాశి వాళ్ళకి ఏం చెప్పబడుతుందంటే, ఇవాళ ఇంటి బాధ్యతలు అనేది ఎక్కువ, ఇంటి బాధ్యతలు అని కాకుండా మామూలుగా బాధ్యతలు అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పబడుతుంది అనమాట. ఇంటి బాధ్యతలు కాకుండా వృత్తి బాధ్యతలు, అంటే ఏంటి, మనం వర్క్ ప్లేస్లో కొంచెం బర్డెన్ ఎక్కువ అవుతుంది, పక్కన వాళ్ళ పని కూడా మనకి రావడం, అలా కాకుండా కూడా ఎక్స్ట్రా పని బాసులు ఇవ్వడం కానీ అట్లా జరుగుతూ ఉంటుంది. దాని మూలాన్ని పై అధికారులు, ఇమీడియట్ బాసెస్ కాకుండా నెక్స్ట్ బాసెస్ వాళ్ళందరికీ కొంచెం ఒత్తిడి పెడతారనమాట. అంటే ఏంటి, తొందరగా పని చేయాలి, ఎక్కువ పని చేసి ఈ టైంలో చేయవలసి వస్తుంది అన్నది. వాళ్ళకేమో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అంటే ఏంటి, దాని మూలాన్ని వాళ్ళకి కొంచెం పై వాళ్ళతోటి కొంచెం ప్రాబ్లమ్స్, స్ట్రెస్ పెరుగుతుంది, కొంచెం లేట్ అవుతుంది ఇంటికి వెళ్ళడం కూడా, అందుకని ఇంట్లో బాధ్యతలు కూడా ఎక్కువ అవుతాయి అని చెప్పబడుతుంది అనమాట. అండ్ ఆల్సో కుటుంబంలో కొంచెం చికాకులు కూడా పడతారు దీని మూలాన్ని. మరి అన్ని పనులు మనమే చేయాలంటే మనకే ఒక్కొక్క రోజు ఎక్కువ పని అయిపోయిందంటే వీళ్ళకి కొంచెం ఇరిటేటెడ్గా ఉంటుంది, కొంచెం అట్లా అవుతారనమాట. అండ్ ఆల్సో వీళ్ళకి రుణాలు కూడా కొంచెం, ఫైనాన్స్ విషయంలో కూడా కొంచెం రుణాలు, హ్యాండ్ లోన్స్ తీసుకోవడం కానీ, అలా తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, చిన్న వాళ్ళు కూడా వచ్చి ఒత్తిడి పెడతారనమాట కావాలని. అండ్ రుణాలు కూడా పెరుగుతాయి అని చెప్పబడుతుంది. ఇంట్రెస్ట్ రేట్లు కానివ్వండి, అవి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అది ధనురాశికి ఈరోజు చెప్పబడింది అనమాట. నెక్స్ట్ వచ్చేదేమో మకర రాశి అనమాట. మకర రాశి వాళ్ళకి ఏం చెప్పబడిందంటే, ఇప్పుడు చాలామంది పరీక్షలు, జాబ్ కొంచెం బెటర్మెంట్ కోసం వేరే ఇంటర్వ్యూస్కి, వేరే మంచి జాబ్స్, అదే కొంచెం పొజిషన్ మంచిగా ఉండే, సాలరీ మంచిగా వచ్చే ఉంటాయి కదా, ఆ ఇంటర్వ్యూలకు వెళ్ళడం అలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ కొంచెం నిరాశ కలుగుతుంది అని చెప్పొచ్చు అనమాట. అంత మంచి పరిణామాలు లేవు అని చెప్పాలి. అండ్ ఆల్సో మనం పోటీల్లోనూ, క్రీడల్లోనూ కలుసుకుంటూ ఉంటాం కదా, చిన్న చిన్న పోటీలు అండ్ స్పోర్ట్స్ అంటాం అనుకోండి. దాంట్లో కలుసుకున్న వాళ్ళకి కూడా పెద్దగా బాగుంటుంది అని చెప్పలేము అనమాట ఈరోజు. అండ్ ఆల్సో ఇప్పుడు అగ్రిమెంట్లు చేసుకుంటాం కదా మన పార్ట్నర్స్తో కానీ, లేకపోతే గవర్నమెంట్ సంస్థల్లో కానీ, ఏదో ఒక చిన్న చిన్న పనులు చేస్తుంటాం, సబ్ కాంట్రాక్టింగ్ పనులు, అగ్రిమెంట్లు, ఒప్పందాలు, అదే మన మిగతా వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్న వర్క్ అగ్రిమెంట్స్ కానివ్వండి, అదే ఆ ఒప్పందాలన్నీ రద్దయ్యే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట ఇవాళ చేసుకుంటే. కొంచెం ఇవాళ కొంచెం మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పబడుతుంది. ఈ రోజు కాకుండా రేపటికి వాయిదా వేసుకోవడం, కొంచెం వాయిదా వేసుకోవడం బెటరు. అండ్ ఆల్సో ప్రయాణాల్లో చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. సో ఇవాళ ప్రయాణం చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా, కొద్దిగా ఆటంకాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పబడుతుంది అనమాట. ఇది మకర రాశి వాళ్ళకి చెప్పబడుతుంది. నెక్స్ట్ వచ్చేదేమో కుంభరాశి అనమాట. కుంభరాశి వాళ్ళకి ఏం చెప్తున్నారు, ఆర్థిక సంక్షోభలు అని చెప్పారు. అంటే ఏంటి, ఫైనాన్షియల్ పరంగా కొంచెం వీక్ అవుతారు ఈరోజు అని. సో ఎందుకంటే ఖర్చులు అధికం అవుతాయి అండ్ ఆస్తి సమస్యలు కూడా రావచ్చు అని చెప్పబడుతుంది అనమాట. అండ్ వీళ్ళు ఎందుకు ఇలా వస్తుంది అంటే, ధన నిర్వహణ, అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఉండే అనేది నిర్వాహం అంటాం, మేనేజ్మెంట్ సరిగ్గా ఉండదు. అందుకోసం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే జాగ్రత్త పడాలని చెప్పబడుతుంది.
అండ్ ఆర్థిక లావాదేవీలు అంటే ఇచ్చిపుచ్చుకోవడంలో కూడా నష్టం రావచ్చు. అంటే మనం ఇంకోళ్ళకి లోన్ ఇవ్వడం కానీ లేకపోతే ఇంకోళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవడం కానీ అలా చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా లేకపోతే మనకి నష్టం రావచ్చు అని చెప్పబడుతుంది. అండ్ ఆల్సో వీళ్ళకి శ్రమ కూడా ఎక్కువ కదా, దీని మూలాన్ని శ్రమ ఎక్కువ అవుతుంది అండ్ టెన్షన్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో కొంచెం అనారోగ్యం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పబడుతుంది అనమాట. ఈరోజు మీనరాశి. మీనరాశికి ఏం చెప్తున్నారంటే పార్ట్నర్స్ అనుకోండి, మన ఇంట్లో స్పౌసెస్ ఆల్సో పార్ట్నర్, వైఫ్ అండ్ హస్బెండ్ దే ఆర్ ఆల్సో పార్ట్నర్స్ అండ్ ఆల్సో దగ్గర కూడా పార్ట్నర్స్, భాగస్వామి, స్పెషల్గా పార్ట్నర్స్ అంటే భాగస్వామి పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మనస్పర్ధలు రావచ్చు వాళ్ళతో, వాళ్ళ ఒపీనియన్ వేరైతే వీళ్ళ ఒపీనియన్ వేరే డిఫర్ అయ్యి డిఫరెన్సెస్ వచ్చి కొంచెం గొడవ పడే అవకాశం ఉంది అని చెప్పబడుతుంది అనమాట. అండ్ ఆల్సో మన సహచరులు ఉంటారు కదా, మనతో పనిచేసే వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు కూడా సరిగ్గా పని చేయకపోవచ్చు ఈరోజు. అంటే ఏంటి, సహాయం చేయడానికి కొంచెం వెనకాడతారు అని చెప్పబడుతోంది. చెయ్యాలా వద్దా అన్నట్టుగా ఆలోచిస్తారు. అందుకని మనం చేస్తున్న పనిలో కూడా మనం సక్సెస్ అవ్వలేము, ఎందుకంటే ఆందోళన కలుగుతూనే కదా సక్సెస్ అయ్యేది. కరెక్ట్, ఆందోళన పడవలసి వస్తుంది. అందుకోసమని వాళ్ళకి ధన నష్టం కలగచ్చు, అందుకని జాగ్రత్త పడమని చెప్పబడుతుంది అనమాట. ఇది మన 12 రాశుల విశేషాలు ఈరోజు దిన ఫలితాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మా వ్యూవర్స్ కోసం వాళ్ళ డే ఎలా ఉండిపోతుందో చెప్పినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్. యూర్ వెల్కమ్ ప్రియాంక. సో వ్యూవర్స్, మంచి బ్రేక్ఫాస్ట్తో పాటు మీ డే ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.